Good evening. In this experiment, frequency and wavelength measurements using slotted section. Okay na? Frequency and wavelength measurements using slotted section. ఇక్కడ వచ్చేసి మనకి అబ్జర్వేషన్లు ఏమి ఇచ్చున్నారు, ఆపరేటర్స్ ఇచ్చున్నారు. ఈ ఆపరేటర్స్ అనేవి అన్నిటికీ కామన్గా ఉంటాయి. ఈ ఎక్స్పెరిమెంట్లోకి వచ్చేసరికి మీకు ఒక బ్లాక్ ఉంటుంది. అది వచ్చేసి మీకు ఇక్కడ ఏంటంటే స్లాటెడ్ సెక్షన్. ఓకే, దిస్ ఈజ్ ద స్లాటెడ్ సెక్షన్. ఈ స్లాటెడ్ సెక్షన్లో మనం ఏంటంటే ఇక్కడ ట్యూనబుల్ ప్రోబ్ని యూజ్ చేస్తాము. ఈ ట్యూనబుల్ ప్రోబ్ ద్వారా మనం అవుట్పుట్ తీసుకుంటాం. ఓకే, ఇది ట్యూనబుల్ ప్రోబు. ఈ ట్యూనబుల్ ప్రోబ్లో మనం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నీడిల్ అనేది ఉంటుంది. ఈ నీడిల్ వచ్చేసి మనకి ఫ్రీక్వెన్సీని అది క్యాప్చర్ చేస్తుంది. దీన్ని తీసుకొని మనకి ఇక్కడ దీని ద్వారా ఇక్కడ ఒక క్రిస్టల్ డయోడ్ ఉంటుంది. ఈ క్రిస్టల్ డయోడ్ మనకి అవుట్పుట్ ఇక్కడ నుంచి సిఆర్ఓ ప్రోబ్ కానీ తీసుకుంటాం ఇక్కడ నుంచి. ఓకేనా, ఇక్కడ సిఆర్ఓ ప్రోబ్ ఇక్కడ నుంచి తీసుకొని మనం స్క్వేర్ వేవ్ జనరేట్ చేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ బెంచ్కి ఇది వచ్చేసి మన బెంచ్. ఇక్కడ వచ్చేసి ఇది క్లిస్టాన్ మౌంట్ ట్యూబు, ఐసోలేటరు అండ్ వేరియబుల్ అటెన్యూయేటరు, ఫ్రీక్వెన్సీ మీటర్ అండ్ స్లాటెడ్ సెక్షన్. ఓకేనా, ఇక్కడ మనం ఈ స్లాటెడ్ సెక్షన్లో ఈ వేవ్ గైడ్లో మనం ఈ ట్యూనబుల్ ప్రోబ్ని సెట్ చేస్తాం. ఓకేనా, ఇది సెట్ చేసిన తర్వాత మనం ఏంది ఇక్కడ డిటెక్టర్ మౌంట్ని ఇక్కడ మనం క్లోజ్ చేస్తాం. డిటెక్టర్ మౌంట్తో మనం అవుట్పుట్ తీసుకునేది ఇక్కడ మనం ట్యూనబుల్ ప్రోబ్ ద్వారా ఇక్కడ నుంచి ప్రోబ్ కనెక్ట్ చేసుకొని సిఆర్ఓలో కనెక్ట్ చేసుకుంటాం. ఓకేనా, ఇక్కడ మనకి స్క్వేర్ వేవ్ జనరేట్ చేసాం. ఆల్రెడీ మీకు స్క్వేర్ వేవ్ జనరేట్ చేయడం తెలుసు. ఇది వచ్చేసి మీకు క్లిస్టాన్ పవర్ సప్లై అవుతుంది. ఈ క్లిస్టాన్ పవర్ సప్లైలో మనం కరెంట్ వచ్చేసి 18 mA పెట్టుకొని ఉన్నాం. ఇది బీమ్ వోల్టేజ్ అవుతుంది. ఓకే, ఇది కరెంటు, ఇది రిపెల్లర్ వోల్టేజ్. ఓకేనా, ఎప్పుడైనా కానీ బీమ్ రొటేట్ చేసుకుని మనం కరెంట్ పెట్టుకోవాలి. రిపెల్లర్ వేరిని దీన్ని వేరీ చేసుకుంటూ మనం స్క్వేర్ వేవ్ జనరేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం యూజ్ చేసేది యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో ఫ్రీక్వెన్సీ అండ్ యాంప్లిట్యూడ్ మిడిల్ పొజిషన్లో పెట్టుకోవాలి. మాడ్యులేషన్ వచ్చేసి ఏఎంలో పెట్టుకోవాలి. ఓకేనా, ఈ స్విచ్చెస్ ఆల్రెడీ తెలుసు మీకు. ఇది పవర్ స్విచ్, ఇది హెచ్టీ స్విచ్. ఇది ఫస్ట్ ఇది పవర్ స్విచ్ ఆన్ చేసుకోవాలి, తర్వాత హెచ్టీ స్విచ్ ఆన్ చేసుకొని మనం ఇక్కడ వోల్టేజ్ని బీమ్ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ కరెంట్ని పెట్టుకోవాలి. ఓకేనా, ఇట్లా మనం సెట్ చేసిన తర్వాత ఇక్కడ సిఆర్ఓలో మీకు స్క్వేర్ వేవ్ అనేది జనరేట్ అయ్యింది. ఓకేనా, ఇక్కడ మనం ఏంటంటే ఈ స్లాటెడ్ సెక్షన్లో ఏంటంటే మూవ్ చేసుకోవాలి. ఇక్కడ స్కేల్ అని చూడండి. ఈ స్కేల్ వచ్చేసి మీకు ఇట్లా ఉంటుంది. ఓకేనా, స్కేల్ సెంటీమీటర్స్లో ఉంటుంది. ఇది దీని మీద మళ్ళీ 0, 10 ఉంటుంది. ఓకేనా, దీన్ని మనం ఏంటంటే ఫార్వర్డ్గా కానీ మూవ్ చేసుకోవచ్చు, బ్యాక్వర్డ్గా కానీ మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం ఫార్వర్డ్గా మూవ్ చేస్తున్నామంటే సిగ్నల్ అనేది ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, అట్లానే మళ్ళీ మనం బ్యాక్వర్డ్ చేస్తున్నామంటే అది డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇట్లా మనం ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంట్లో 2 మ్యాక్సిమం కానీ 2 మినిమమ్స్ కానీ తీసుకోవాలి. ఇది ఫస్ట్ మ్యాక్సిమం అనుకోండి. ఓకేనా, ఇక్కడ స్కేల్ ఎక్కడ ఉందో చూడండి. 0 ఎక్కడ కోయిన్సిడ్ అవుతుంది, 12.1. ఓకేనా, అది D1 అనుకున్నారంటే మళ్ళీ దీన్ని మూవ్ చేయండి. మూవ్ చేసి ఫస్ట్ మినిమం వచ్చింది, మళ్ళీ మ్యాక్సిమం వస్తుంది. ఓకేనా, మ్యాక్సిమం వచ్చినప్పుడు మళ్ళీ మనం సెంటీమీటర్స్ ఇక్కడ స్కేల్ చూసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది, 14.1. ఇందాక 12.1, ఇప్పుడు 14.1. ఓకేనా, అవి D1, D2 మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంది మీకు డిస్టెన్స్ అనమాట. 2 మ్యాక్సిమం డిస్టెన్స్ కానీ 2 మినిమం డిస్టెన్స్ కానీ మనం తీసుకోవాలి. ఇక్కడ మనం 2 మ్యాక్సిమం డిస్టెన్స్ తీసుకున్నాం. ఓకేనా, అయిపోయిన తర్వాత బ్లాక్ డయాగ్రాము అన్నిటికీ కామన్గా ఉంటుంది. క్లిస్టాన్ పవర్ సప్లై, క్లిస్టాన్ ట్యూబ్, ఐసోలేటర్ అండ్ అటెన్యూయేటర్ అండ్ ఫ్రీక్వెన్సీ మీటర్, స్లాటెడ్ సెక్షన్, విఎస్డబ్ల్యూఆర్ ఇక్కడ యూజ్ చేయము, సిఆర్ఓ యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు డిటెక్టర్ మౌంట్ యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ క్యాల్కులేషన్స్ చూడండి. క్యాల్కులేషన్స్లో వచ్చేసి ఇక్కడ
ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు సి బై ల్యాండా సి రూట్ ఆఫ్ 1 బై ల్యాండా జీ స్క్వేర్ ప్లస్ 1 బై ల్యాండా సి స్క్వేర్. ఇక్కడ మనకి ల్యాండా జీ స్క్వేర్ కావాలి, ల్యాండా సి స్క్వేర్ కావాలి, సి వాల్యూ కావాలి. ఓకేనా, ఇక్కడ మనకి ఏమొచ్చినాయి, D1 వచ్చింది, D2 వచ్చింది. ఓకేనా, మనకి ఎంత వచ్చింది, ఇక్కడ మనకి 12.1 14.1 వచ్చింది. అది మీరు క్యాలిక్యులేషన్ చేసుకున్నారంటే ఇక్కడ మీకు D వస్తుంది. ఆ డీని ఇక్కడ మీరు ల్యాండా జీలో పెట్టుకున్నారంటే మీకు ల్యాండా జీ వాల్యూ వస్తుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మీకు D వాల్యూ 2 వచ్చింది కాబట్టి 2 × 2 4 వచ్చింది. వీళ్ళకి ల్యాండా సి ఎట్లా వస్తుంది, 2 × A. ఏ అనేది ఇక్కడ ఏరియా అనమాట. ప్రతి వేవ్ గైడ్కి మీకు ఇక్కడ చూడండి, ఇది వేవ్ గైడ్, దీని యొక్క మెజర్మెంట్ అన్నిటికీ కామన్గా ఉంటుంది. అన్నిటికీ మీకు ఎంత ఉంటుంది, ఇక్కడ చూడండి 2 × 2.86. ఏ వాల్యూ అదనమాట. ఏ వాల్యూ వేసుకొని ల్యాండా సి కనుక్కుంటారు. ఓకేనా, ల్యాండా సి కనుక్కున్నప్పుడు మీకు ఇక్కడ F = 3 × 10⁻10 వేసుకొని ఇది చేసుకున్నారంటే మీకు ఫ్రీక్వెన్సీ 9.9 GHz వచ్చింది. ఇది థియరిటికల్గా చేసుకున్నారు. మనకు ప్రాక్టికల్గా డైరెక్ట్ మెథడ్లో ఇక్కడ ఫ్రీక్వెన్సీ మీటర్ చూడండి. ఓకేనా, దీన్ని యూజ్ చేసుకొని మీరు యాంటీ క్లాక్ వైజ్ కానీ క్లాక్ వైజ్ కానీ రొటేట్ చేసుకున్నప్పుడు అక్కడ డిస్టార్షన్ అనేది వస్తుంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్పెరిమెంట్లో చూసుంటారు. దీన్ని రొటేట్ చేస్తూ పోయి ఎక్కడ మీకు డిస్టార్షన్ వస్తుందో ఆ ఫ్రీక్వెన్సీని నోట్ చేసుకోవాలి. డిప్ ఆఫ్ ద వేవ్. ఓకేనా, ఇక్కడ చూడండి. ఓకేనా, ఇక్కడ మీకు ఇక్కడ డిస్టార్షన్ వస్తుంది అంటే డిప్ ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో చూడండి. ఇది ఫ్రీక్వెన్సీ మీటర్. 2 రెడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ ఎక్కడ కోయిన్సైడ్ అవుతుంది మీకు 9.84. దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్. డైరెక్ట్ మెథడ్ అనమాట. 9.84 GHzలో ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ మీటర్లో 8 GHz to 12 GHz మనం మెజర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మనకి ఎంత వచ్చింది, ఫ్రీక్వెన్సీ 9.84 వచ్చింది. మీరు ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ చేసుకుంటే వీళ్ళకి ఎంత వచ్చింది, 9.96 GHz వచ్చింది. ఓకేనా, దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్ ఎక్స్పెరిమెంట్.